దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో గతంలో తాత్కాలిక భవనాలు నిర్మించగా ఇప్పుడు శాశ్వత భవనాలు నిర్మించే పనిలో పడింది. ఇక 3 రాజధానులు అంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమ్ భారీగా పడిపోయింది. కానీ తాజాగా తిరిగి అమరావతి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేల్చెప్పడంతో అమరావతి మాత్రమే కాకుండా విజయవాడలో కూడా భారీగా రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ధరలు చుక్కలు అంటుతున్నట్లు స్థానికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తోంది. విజయవాడ 100 ఫీట్ల రోడ్లో కొద్ది రోజుల క్రితం 27 కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనుగోలు చేశారని వివరించారు. అయితే ఆ ధర విని అంతా షాక్ అయినట్లు పేర్కొన్నారు. ఎకరం 27 కోట్లు అంటే విజయవాడలో ఏ రేంజ్లో రియల్ భూమి పెరిగిపోయిందనే చర్చ నగర వ్యాప్తంగా జరిగింది. ఇక ఈ షాక్ నుంచి బెజవాడ వాసులు తేరుకోకముందే తాజాగా మరో సైట్ అంతకు మించిన ధరకు బేరం జరిగినట్లు వార్తలు రావడం మరోసారి ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. అయితే తాజాగా బేరమైన సైట్ ఎకరం 35 కోట్లని చెప్పడంతో అంతా ముక్కును వేలేసుకున్నారు. అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ 100 ఫీట్ల రోడ్లో భూములు కొనుగోలు చేసి అసలు అక్కడ ఏం కడతారనే చర్చ ఇప్పుడు విజయవాడ వాసులను ఆలోచింపజేస్తుంది. అయితే అంత ఖర్చు చేసి కొనుగోలు చేసిన భూమిలో ఏం బిల్డింగులు కట్టి బిజినెస్లు చేసినా అది వాళ్లకు వర్కౌట్ అవుతుందా? పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడికి మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా లేదనేదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం. అయితే వారికి ఇంకా ఏవో పెద్ద ప్లాన్లే ఉండి ఉంటాయంటూ ఎక్స్లో చేసిన ట్వీట్ ఇప్పుడు విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపింది. దీంతో కొందరు నెటిజన్లు ఆ ట్వీట్ కు స్పందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి విజయవాడ తప్పకుండా పోటీ వస్తుందని పేర్కొంటున్నారు. మరికొందరు అమరావతి నిర్మాణాలు ప్రారంభం కావడంతో బెజవాడలోనూ రియల్ భూమి పెరిగిందని చెప్తున్నారు. అయితే ఇలా పెరగడం మంచిదేనని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా మరికొందరు మాత్రం అన్ని కోట్లంటే ఎలా కొనేదంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.